సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయాన్ని సందర్శించిన టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ఏపీ ఆర్యవైసీ మహాసభ అధ్యక్షులు సిహెచ్ఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న రోషన్. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలంటున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం వెలమ బజార్లో భారీ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన నూకాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ రాజన్న సత్యనారాయణ, గొట్టుముక్కల వంశీకుమార్, నాగేశ్వరరావు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మజ్జిగను పంపిణీ చేసిన వికాస తరంగిణి సభ్యులు. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగభవని కళ్యాణ మండపంలో రసబసగా మారిన పోలవరం నియోజకవర్గ టీడీపీ అంతరంగిక సమావేశం. కుటుంబంలో చిన్నపాటి తగాదాలు మామూలే అంటున్న బొరగం శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ విద్యార్థులు ఏలూరులో జరిగిన జతరంగం పోటీల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా పట్టణంలో రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు విజేతలను సత్కరించారు. అండర్ ఏజ్ ప్రైజ్లను సొంతం చేసుకున్నారు. దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీకి చెందిన 14 మంది అద్భుతమైన ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎం తన్మయ్, సిహెచ్ బిందు, టి శశి ప్రియాంక, హర్షిని, ప్రతిభ సరోజ్ రెడ్డి, ప్రజ్ఞాత, రుత్విక శ్రీ, లక్ష్మీ నాగ, సాయిశ్రీ ఆద్య, ధర్మ దినేష్, అశ్లేష్, నంద నిఖిల్, శివనాగ్, జాయ్ అబ్రహీం, యశ్వంత్ లను కోచ్ డైరెక్టర్ ఏ సరళాదేవి అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ వ్యవస్థాపక సభ్యులు చామర్తి శ్రీరాములు, రోటరీ ఎలక్ట్ ప్రెసిడెంట్ ఉడా రామ్ గోపాల్, పూర్వ కార్యదర్శి జవాజీ ఉమా వెంకటేష్, రోటరీ సభ్యులు పడాల సూర్యనారాయణ రెడ్డి, అయినపర్తి చంద్రశేఖర్, సాహితీవేత్త తిప్పబట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆ పార్టీ తరపున బీ ఫామ్స్ అందజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బీ ఫామ్స్ ను అందుకున్నారు. నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, తాడేపల్లిగూడెం నుంచి బొల్లిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, నిడదవోలు నుంచి కందుల దుర్గేశ్లు ఉన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహార ఇన్ఛార్జ్ నాదన్ల మనోహర్ పాల్గొన్నారు. నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ గారు, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు, పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గారు, వివిధ కేసులలో నిందితులుగా ఉన్న 4గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవీంద్ర తెలియజేశారు. సర్కిల్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వారి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ జయబాబు తదితరులు పాల్గొన్నారు. పరిధిలోని ప్రజలందరూ కూడా నమస్కారం. మనం ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ప్రాంతాల్లో మరియు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్రమ కార్యకలాపాలకి పాల్పడుతూ సంఘ విద్రోహ శక్తులుగా ఏర్పాటై రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి 4 వ్యక్తులు మనకి వాళ్ళ పేర్లు వచ్చేసి కోడూరు రవితేజ, మద్దిపాటి కళ్యాణ్, కోనా శ్రీనివాస్, తన పేరు ఇలియాస్ పెప్సీ నాని, ఒక షేక్ నాగూరువల్లి, ఇలియాస్ బబ్లు. వీళ్ళు 4 హార్డ్ కోర్ క్రిమినల్స్ గా తయారై జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి నేరాల్లో హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, అలాగే చీటింగ్ కేసులు, ఫేక్ కరెన్సీ కేసులు, అలాగే కిడ్నాప్ కేసులు, ఇలా రకరకాల కేసులు వీళ్ళ ఖాతాలో ఉన్నాయి. వీరు పదే నేరాలు చేయడం, జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద రావడం, మరలా వచ్చి ఇక్కడ నేర ప్రవృత్తిని కలిగి ఉండి మళ్ళీ నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం యొక్క స్థానిక లాండ్ ఆర్డర్ ఇష్యూకి ఆటంకంగా తయారయ్యారు. దీనివల్ల మన జిల్లా ఎస్పీ గారు ఇనిషియేషన్ తీసుకుని మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము వారి మీద పీడీ యాక్ట్ రికార్డు తయారు చేసి ఎస్పీ గారికి పంపించడం జరిగింది. ఎస్పీ గారి రికమెండేషన్స్ తోటి కలెక్టర్ గారికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద 1 year డిటెన్షన్కి ఇచ్చి ఉన్నారు. అది నిన్న 16వ తేదీన వీళ్ళ 4గురిని కూడా మన ఏలూరు జైలు నుంచి తీసుకెళ్లి రాజమండ్రి కారాగారంలో అప్పచెప్పడం జరిగింది. వీళ్ళు 1 సంవత్సరం పాటు జైల్లోనే ఉంటారు. ఇలాంటి నేరాలు పాల్గొన్నందుకు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారై సామాన్య ప్రజలకు లాండ్ ఆర్డర్ కి ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట ఉంటే ప్రమాదకరం అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా లాకప్ లో డిటైన్ చేయడం అవుతుంది. వీళ్ళు కూడా 1 year పాటు జైల్లోనే ఉంటారు.
తర్వాత ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే ఈ విధమైనటువంటి నేర ప్రవృత్తితో ఉండి ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరించి వారి చేతుల్లోకి తీసుకుని అసాంఘిక శక్తులుగా ఇక్కడ ప్రవర్తించినట్లయితే వారి మీద కూడా ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి క్రిమినల్స్ అందరినీ కూడా మీ యొక్క పత్రికా ముఖంగా వీడియో ముఖంగా అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో తాండ్రపాపరాయుడు సెంటర్ వెలమ రామాలయం సమీపంలో వెలమ సంక్షేమ సంఘం శ్రీ నూకాంబిక సేవా బృందం తాండ్రపాపరాయుడు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని నూకాల అమ్మవారి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ భారీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వాగ్మెన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి గొట్టుముక్కల వంశీ కుమార్ రాజు కార్డియాలజీ విభాగాన్ని, కోకిల అధినేత రొంగల నాగేశ్వరరావు క్యాన్సర్ విభాగాన్ని, వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు భీమిరెడ్డి జోగిబాబు కంటి విభాగాన్ని ప్రారంభించారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ వారు క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కామినేని హాస్పిటల్స్ బీపీ, షుగర్, థైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. శంకర నేత్రాలయంచే కంప్యూటర్ పై అన్ని రకాల కంటి వ్యాధులకు పరీక్షలు ఉచితంగా, మందులు మరియు ఆపరేషన్లు ఉచితంగా ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజాన మాట్లాడుతూ తన తల్లిదండ్రులు కీర్తిశేషులు రాజాన రాములు, రాములమ్మ దంపతుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని భారీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని హాస్పిటల్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎక్కువజాము నుంచే కూడా ఎక్కువ మంది పేషెంట్లు రావడం జరిగింది. ఏలూరు నుంచి శంకర నేత్రాలయ వారు వచ్చారు. అలాగే విజయవాడ కామినేని హాస్పిటల్స్ వారు, అలాగే మణిపాల్ హాస్పిటల్ నుంచి కూడా క్యాన్సర్ కి సంబంధించిన బస్సు కూడా ఇక్కడ రావడం జరిగింది. సుమారు 500-600 మంది వాళ్ళ హెల్త్ పరీక్షలు చేయించుకోవడం, వాళ్ళందరికీ కూడా ఉచితంగానే వైద్య పరీక్షలు చేశాము. అలాగే ఉచితంగా కూడా మందులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరికైతే అవసరాలు ఉన్నాయో కంటికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఏలూరు నేత్రాలయ హాస్పిటల్ తీసుకెళ్లి ఉచితంగా ఉచిత ఆపరేషన్ కూడా చేసి మళ్ళీ వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా మా యూత్ సభ్యులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ 9 రోజుల కార్యక్రమం శ్రీరామనవమి నూకాలమ్మ అమ్మవారి కార్యక్రమానికి సహకరించిన ఎలమ సంక్షేమ సంఘం యూత్ సభ్యులకు, తాండ్రపాపరాయుడు యూత్ సభ్యులకు, మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సమీపంలో వేంచేసి ఉన్న వినాయక, ఆంజనేయ స్వామి, వెంకయ్య స్వామి ఆలయం వద్ద మజ్జిగ వితరణ చేశారు. వికాస తరంగిణి సభ్యులు మజ్జిగను పంపిణీ చేశారు. ప్రతి నెల ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న పూజాది కైంకర్యాల గురించి ఆలయ అర్చకులు సిటీ న్యూస్ తో వివరించారు. వేసవి కాలంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ చేస్తూ వస్తున్నామని, అందులో భాగంగానే గురువారం మజ్జిగను వితరణ చేసినట్లు తెలియజేశారు. రాకపోకలు సాగించే ప్రయాణికులు మజ్జిగను అందజేశారు. ఈరోజు పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఆంజనేయ స్వామి కోవెలలో వికాస తరంగిణి తరపున మజ్జిగ వితరణ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతి ఏటా చేస్తున్నాము. పారిజాతగిరిలో కూడా ఒక రోజు చేస్తాము. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్ అండి. కార్యసిద్ధి హనుమాన్ ఆలయం జంగారెడ్డిగూడెంలో ఇక్కడ ప్రతి కార్యక్రమాలు అవి కూడా చాలా చక్కగా జరుగుతాయండి. ప్రతి నెలలోనూ సంకటహార చతుర్థి అని చెప్పేసి కార్యక్రమం వినాయక స్వామి వారికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. చాలా బాగా చేస్తారండి. హోమం, అభిషేకం, వినాయక స్వామి వారికి అభిషేకం, హోమం, పూజ, ఈ తదితర కార్యక్రమాలు అన్ని ఉంటాయండి. తర్వాత ఆంజనేయ స్వామి వారికి, తర్వాత వినాయక స్వామి వారికి నక్షత్రాన్ని బట్టి, తర్వాత మహాశివరాత్రి టైంలో అభిషేకాలు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. ఆలయంలో తదితర పూజా కార్యక్రమాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. పారాయణం, మందిరంలో పారాయణం కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయండి. ఏకాదశికి భగవద్గీత, తర్వాత విష్ణు సహస్రనామం, లలితా సహస్రం, హనుమాన్ చాలీసా, వివిధ పారాయణ కార్యక్రమాలు అవి కూడా జరుగుతూ ఉంటాయండి. మందిరంలో విశేషంగా మిగతా పూజా కార్యక్రమాలు అవి కూడా జరుగుతాయండి. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మందిరంలో సంప్రదించగలరు. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పానకం పంపిణీ చేశారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. పలు పూజాది కైంకర్యాలు నిర్వహించారు. ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలియజేశారు. పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని పాటించాలని ఆయన కోరారు. చింతలపూడిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా భారీ స్థాయిలో బందోబస్తును నిర్వహించారు.
నమస్కారం. మనకి ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ అనేది ప్రారంభమైంది. చింతలపూడిలో ఆర్ఓ గారి ఆఫీస్ వద్ద నామినేషన్లు వేసేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు ఎవరైనా సరే కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలి. ఎంసీసీ వైలేషన్ ఉంటే మాత్రం తప్పనిసరిగా వారి మీద కేసులు నమోదు చేయబడతాయి. ఇట్లా ఏదైనా కేసులు నమోదు చేయబడితే వారి అనర్హతకు కూడా అది దారితీసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఆర్ఓ వద్ద ముందుగానే పర్మిషన్లు తీసుకుని వారి యొక్క నామినేషన్ డేట్ టైం కూడా ఫిక్స్ చేసుకుని అవి ముందుగా తెలియపరిచినట్లయితే తగు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకరికొకరు క్లాష్ కాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి జంగారెడ్డిగూడెం మండల సబ్ డివిజన్ పరిధిలో చింతలపూడి నియోజకవర్గంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిగేదానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా పార్టీలు వారిని కానీ అభ్యర్థుల్ని ఓటర్లని అందరిని కూడా కోరుతా ఉన్నాం. అదనపు సిబ్బంది తప్ప అదనపు చెక్ పోస్టులు ఇవ్వండి. మన దగ్గర 4 చెక్ పోస్టులు నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ. వీటితో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రతి మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. ఇవి కూడా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. రౌండ్ ది క్లాక్ వీటిని పనిచేయించడం జరుగుతుంది. ప్రతి చెక్ పోస్ట్ కూడా పూర్తి స్థాయిలో సిబ్బందితోటి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జనరల్ గా నామినేషన్ అభ్యర్థుల ర్యాలీ అంటే భారీగా ర్యాలీ చేపట్టే కార్యక్రమాలు చేస్తుంటారు రాజకీయ పార్టీలు. దానికి లిమిటేషన్స్ గానీ ఏమైనా ఉన్నాయా సార్? కండిషన్స్ అవన్నీ కూడా ఆర్ఓ గారు పర్మిషన్ లో ఇస్తారు. వీళ్ళు అభ్యర్థి లెటర్ పెట్టుకునేటప్పుడే వాడి ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్ని కూడా చెప్తే దానిలో ఏవి అనుమతించాలి ఏవి అనుమతించకూడదు అనేది ఆర్ఓ గారు డిసైడ్ చేసి వారికి ఇచ్చేటువంటి పర్మిషన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ ఇచ్చిన కండిషన్స్ ప్రకారమే వాళ్ళు ర్యాలీ గానీ ఇంకేదైనా సరే జెండాలు పెట్టుకోవడం గానీ ప్రచారం గానీ ఆ నిబంధనలకు లోబడి ఆ ఫ్రేమ్ వర్క్ లోపల మాత్రమే చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు వెంచేసి ఉన్న కోదండ రామాలయం నందు శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించే నవమి వేడుకల్లో భాగంగా 3వ రోజు పూర్ణాహుతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆకుల కొండలరావు పాల్గొన్నారు. శ్రీరామ్ జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్లో వేంచేస్తున్న శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. నిన్న 17వ తేదీ శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడింది. ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా మధ్య దేవస్థానం ఉపప్రధానార్చకులు శ్రీ పెద్దింటి కృష్ణాచార్యులు గారు బ్రహ్మత్వన వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి వివిధ పూజా కార్యక్రమాలు చేసి వాస్తు మండపం, ఇతర మండపాల ఉద్వాసన, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. రాత్రి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల పౌళింపు సేవ, శ్రీ పుష్పోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుటకు దేవస్థానం అర్చక స్వాములు లక్ష్మణాచార్యులు మేడూరి పాదసాది గారి ఆధ్వర్యంలో మరియు లక్ష్మణరావు సిబ్బంది యొక్క విశేష కృషితో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుపబడుతుంది. కావున 50 మంది శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో జరుగు బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తనిష్క్ జ్యువెలరీ అధినేత గుడిమెట్ల యుగంధర్ కు స్వర్ణనంది పురస్కారం లభించింది. పాలకొల్లుకు చెందిన ఆదర్శ కళా నిలయం ఉగాది పురస్కారం 2024 సందర్భంగా విజయవాడలో కోటి నందు నిర్వహించిన పురస్కార వేడుకల్లో స్వర్ణనంది పురస్కారంతో ఆయనను సత్కరించారు. మెట్ట ఏజెన్సీ ప్రాంతంలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు, పలు ఆలయాలకు ఇస్తున్న విరాళాలను దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా జంగారెడ్డిగూడెంకు చెందిన యుగంధర్ కు స్వర్ణనంది పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఆదర్శ కళా నిలయం నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా చామీకర ఫోటో స్టూడియో ఈవెంట్స్ అధినేత నాగసూరి బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపికతో ఆయనను సత్కరించారు. 24 వారు నన్ను మెట్ట ప్రాంతంలో నన్ను గుర్తించి నేను చేసే సేవా కార్యక్రమాలు అలాగే గుడిలకి సందాలు ఇవ్వడంలోనూ వాళ్ళు నన్ను గుర్తించి ఉగాది పురస్కారాల నిమిత్తం స్వర్ణనంది అవార్డు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు నేను చేస్తానని, చేసి మరిన్ని అవార్డులు తీసుకుంటానని వారికి తెలియజేయడం జరిగింది. వారు ప్రత్యేకంగా గుర్తించి మొన్న ఆదివారం హైదరాబాద్ కోటిలో పురస్కారాలు ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది. దానికి నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరిన్ని కార్యక్రమాలు చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఈ స్వర్ణనంది అవార్డు ఇవ్వడం నాకు మరింత బాధ్యత పెంచింది. మరిన్ని కార్యక్రమాలు చేస్తానని వీడియో ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈ స్వర్ణనంది అవార్డులు మన ఏలూరు జిల్లాలో మొదటిగా నాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే బాధ్యత మరింత పెంచింది. మరిన్ని కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భోగరాజ సీతారామ 140వ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణం తిలకించడానికి మండూరు ఆశ్రమం శ్రీ 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 కృష్ణ చరణానంద స్వామి పాల్గొన్నారు. కళ్యాణంలో కనుపర్తి శ్రీనివాస్, కనకదుర్గ దంపతులు కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనుపర్తి వేణుమాధవ్, పద్మజ దంపతులు, ఎంఎస్ఆర్ దంపతులు, తిప్పబట్ల రామకృష్ణ, కొప్పాక శ్రీనివాస్, విహెచ్పి రాము, సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, కల్కలూరి వెంకటపతి రాజు, కనుపర్తి లక్ష్మీ నరసింహ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సీతామ్మవారిని రాముల వారిని కలిసింది ఆంజనేయ స్వామి. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే అమ్మవారు. ఎప్పుడైతే రామచంద్రునికి వివాహం జరుగుతుందో అప్పుడు శ్రీరాముడు. మీరు కూడా వివాహాల్లో శుభలేఖలు ఏం కొడతారు? శ్రీమతి శ్రీ పాండురంగారావు గారు అంటారు. ముందు అమ్మవారు ఉన్నారా లేదా? అదే పరంగా శ్రీరామ. మరి రామచంద్రుడు అయోధ్యలో ఉండేటప్పుడు ఇంకా కూడా దండకారణ్యానికి అరణ్యవాసానికి ప్రయాణం చేయకముందు కొన్ని లక్షల మంది సాధువులంతా కూడా తపస్సు చేయడానికి ఉంటే
ఆ సమయంలో రాక్షసులు బాధ పెడుతున్నారు. తపస్సు గాని, హోమములు గాని, క్రతువులు గాని ఏమీ జరగకుండా ఇబ్బంది పెడుతుంటే ఆ సమయం ఆసన్నమైనటువంటి వెంటనే రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఋషులంతా పట్టపగలు కూడా అంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా పండు వెన్నెల ఏ విధంగా ఉంటుందో పౌర్ణమి నాడు అంత చల్లదనంగా ఉంది. ఏమిటి అసలు విశేషం ఏమిటి అంటే రామచంద్రుడు చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా అంత ఉల్లాసంగా, అంత ఉత్సాహంగా, అంత చల్లదనంగా ఉంటుందని చెప్పి ఋషులందరూ కూడా శ్రీరాముణ్ణి శ్రీరామచంద్రుడు అన్నారు. చూసారా, రామచంద్రుడు ఎక్కడ ఉంటే అటువంటి దివ్యమైనటువంటి రామచంద్రుని తాలూకా కళ్యాణం ఈ రోజు. ఏమిటి ఆధ్యాత్మ రామాయణములో రామచంద్రుడు కేవలము పరమాత్మ, ఆ పరబ్రహ్మే గాని మానవుడు కాదు అన్నారు. ఆధ్యాత్మ రామాయణం రాసింది కూడా వ్యాస మహర్షి. శ్రీమద్ వాల్మీకి రామాయణం అనేది ఆది కావ్యం. వాల్మీకి గారు ఏమన్నారంటే, ఒక వ్యక్తిని భగవత్ స్వరూపంగా పోల్చుకుంటే మానవులు ఇటువంటి లక్షణాలన్నీ భగవంతుడికే ఉంటాయి, మానవులైన వారు మనం ఇవన్నీ చెయ్యలేము అన్నటువంటి భావంలో ఉంటారని వాల్మీకి మహర్షి రామచంద్రుని ఒక ఉత్తమమైనటువంటి గుణాలు కలిగిన ఒక మానవుడిగానే వర్ణించారు. టీ నర్సాపురం మండలం వరంపాలెం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. పానకంతో పాటు ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తి శ్రద్ధలతో నవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్ నామంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దంపతి సమేతంగా భక్తులు పాల్గొని రాములూరి కళ్యాణం జరిపించారు. మంగళం ఆశాచనగరం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాదిరామభద్రాయ రామచంద్రాయ మంగళం పుష్పసాకేతవాసాయ చిత్రకూట విహార బ్రహ్మగంధార్వార్త శుభార్తస్తు ధర్మాయ మాత్రం రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు మే 11వ తేదీ నాడు శనివారం జంగారెడ్డిగూడెం కోర్టు నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కిషోర్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం కోర్టు నందు జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అన్ని రకాల రాజీ పడదగ్గ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ సమావేశానికి సమాయత్తమయ్యారు. టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పోలవరం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బుడగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఎవరిచ్చారని ప్రశ్నించారు. టీడీపీ మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కేడార్ ను కలుపుకుని రూట్ మ్యాప్ ఇచ్చుంటే బాగుండేదని టీ నర్సాపురంకు చెందిన టీడీపీ నాయకులు శీలం వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్డీఏ అంటే ఉమ్మడిగా వెళ్లడమా లేక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని వెళ్తారా అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఫ్లెక్సీలో టీడీపీ ఆశావాహిగా ఉంటూ టీడీపీకి అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన బుర్గం శ్రీనివాస్ ఫోటోను సైతం ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుందని సూచించారు. ఒక దశలో మీరా మేమా అంటూ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఒకరిపై ఒకరు పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గుసగుసలాడుకున్నారు. కళ్యాణ మండపంలో ఒకరికొకరు తోసుకున్నారు. ఈ విషయంపై బుర్గం శ్రీనివాస్ ను మీడియా ప్రశ్నించగా పార్టీ ఆదేశాలే శిరోధార్యమని, కుటుంబంలో సమస్యలు ఉంటాయని పరిష్కరించుకుని ముందుకు వెళ్తామని అన్నారు. పుట్ట మహేష్ యాదవ్ లాంటి వ్యక్తులు పార్టీకి చాలా అవసరమని పలువురు వెల్లడించారు. పార్టీకి తమంతా వ్యతిరేకం కాదని, కలుపుకు వెళ్లే విధానం కనిపించకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. అభివృద్ధిని గెలిపించాలి. తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపించాలి. అలాగే ఈ ఎన్డీఏ అభ్యర్థిని గొడవ లేదు. అప్రోచ్ చిన్న ఏ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కూడా ఉంటుంది కాబట్టి రెండు గొడవే కాదు, ఈ రకం గొడవ కాదని నిస్సందేహంగా చెప్తాను. ఫ్లెక్సీలు మీ ఫోటో లేదని చెప్పని ఏం లేదు, అటువంటి ఏం లేదు. ఏమి అన్నీ మేము సర్దుకుంటాం, లేకపోయినా మేము సర్దుకుంటాం. జంగారెడ్డిగూడెం
సిటీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయాన్ని చింతలపూడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సందర్శించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తమ పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావురి కృష్ణ, తూటుకుంట రాము, సీనియర్ నాయకులు రాజాన పండు, చెరుకూరు శ్రీధర్, పెనుమర్తి రామ్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, మహంకాళి బుల్లియా, మిడతా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలోని సిబ్బందిని సైతం ఓట్లు వేయాలని అభ్యర్థించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయాన్ని సందర్శించిన టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సిహెచ్ఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న రోషన్. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలంటున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం వెలమ బజార్లో భారీ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన నూకాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ, గొట్టుముక్కల వంశీకుమార్, నాగేశ్వరరావు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మజ్జిగను పంపిణీ చేసిన వికాస తరంగిణి సభ్యులు. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగభవని కళ్యాణ మండపంలో రసబసగా మారిన పోలవరం నియోజకవర్గ టీడీపీ అంతరంగిక సమావేశం. కుటుంబంలో చిన్నపాటి తగాదాలు మామూలే అంటున్న బొరగం శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.